హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్తో నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన ఫేవరెట్ స్టార్ శ్రీ విష్ణు గారు. అండ్ అలాగే మనందరి ఫేవరెట్ రితువర్మ కూడా ఉన్నారు. అదే స్వాగ్ మూవీలో. టైటిలే చాలా డిఫరెంట్ ఉంది కదా. ఎస్, టీజర్ కూడా చాలా వెరైటీగా ఉంది. ఒకసారి వెళ్ళి చూసేయండి. సో రైట్ నౌ స్వాగ్ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. హలో, ఎలా ఉన్నారు? ఫ్రాంక్ గా చెప్పాలంటే టీజర్ ఒక 3 times చూడాల్సి వచ్చింది అర్థం చేసుకోవడానికి. సో అంటే చాలా కొత్తగా అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, మీ రోల్స్ కూడా డిఫరెంట్గా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి అండ్ డామినేషన్ కనిపిస్తుంది. అంటే రకరకాల పాయింట్స్ తీసుకొని ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని అనిపించింది. బట్ లిటిల్ బిట్ కొంచెం అర్థం కూడా కాలేదు. బట్ మీ మాటలో చాలా వినాలండి. సో లెట్ స్టార్ట్ విత్ శ్రీ విష్ణు గారు. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, మీ క్యారెక్టర్స్ ఎన్ని ఉండబోతున్నాయి? ఇది ఒక ఫ్యామిలీ ట్రీకి సంబంధించిన స్టోరీ అండి. ఫ్యామిలీ ట్రీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ యంగ్ బ్యాచ్కి పెద్ద తెలియకపోవచ్చు. అది ఇప్పుడిప్పుడే అంటే ఒక సర్టన్ ఏజ్ దాటికనే తెలుస్తుంది వాటి గురించి. వంశవృక్షం అంటాం దాన్ని మనం. అది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన తెలుగే కాదు, మన ఇండియన్ కల్చర్లోనే అది ఉంది. ఏంటి అంటే మన రూట్, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది. ఎన్ని తరాలు అంటే రూట్ అంటే చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది. ఎన్నన్నా ఉండొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి మాకు ఒక 3-4 జనరేషన్స్ గుర్తుంది తరాలు. మీకు నాకు తెలిసి 3-4 మ్యాక్స్ అంతే. అంతకు ముందు తెలియదు మనకి. బట్ వాళ్ళందరూ కష్టమో లేకపోతే వాళ్ళందరూ మంచో చెడో అదే మనకు ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేది. అది పోలిక అవ్వచ్చు, మన క్వాలిటీస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో కాన్సెప్ట్ అయితే వంశవృక్షాన్ని బేస్ చేసుకుని చేసిన స్టోరీ ఇది. సో దానివల్ల ఏంటంటే చాలా జనరేషన్స్ చూపించాం. ఒక వంశం, స్వాగనిక వంశం, వింజాంబర వంశం అని 2 వంశాలు ఉంటాయి. వాటి మధ్యన క్లాష్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కథ అన్నమాట. అంటే మోడర్న్ గా అండ్ అలాగే కొంచెం ట్రెడిషనల్ గా అప్పట్లో ఉన్న జనరేషన్ పాతకాలపు ఆలోచనలు, ఆ విధానాలు అండ్ అలాగే ట్రెండింగ్ జనరేషన్ విధానాలు, అంతేనా అండి? సో రితు గారు, అసలు మీరేంటి రుక్మిణీదేవి పాత్రలో అద్రగొట్టేశారు. నాకు తెలిసి ఈసారి గర్ల్స్ అందరూ కూడా మీ ఫ్యాన్స్ అయిపోతారు బాగా. ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు కానీ ఇంకా ఎక్కువ డామినేషన్ మీరు చూపించేటప్పుడే ఆ సీన్స్ వాహ్ అబ్బా మేము చేయలేని పని మీరు చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. సో ప్లీజ్ టెల్ us about your character. ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అని అనుకున్నాము. 2 different క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను నేను మూవీలో. ఒకటేమో రుక్మిణీదేవి, ఇట్స్ సెట్ ఇన్ అ పీరియడ్. 2 different టైమ్ లైన్స్లో ఉంటాయి. కరెంట్ పీరియడ్లో ఏంటో ఒక సింపుల్ లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ 2 క్యారెక్టర్స్. అండ్ నా రియల్ లైఫ్ పర్సనాలిటీస్తో కంపేర్ చేస్తే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్ అసలు హసిద్ గారు ఎప్పుడైతే వచ్చారో ఈ స్టోరీ తీసుకొని మీ దగ్గరికి, ఎందుకంటే మీ ఇద్దరు కాంబినేషన్లో ఇప్పటివరకు ఇది థర్డ్ ఫిల్మ్. థర్డ్ వర్క్ కొలాబరేట్ అయి చేసింది 3-4 ఫిల్మ్స్ చేసి. ఓకే, సో ఆయన స్పెషల్లీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది, ఆయన ఇంతకు ముందు ఎవరన్నా అప్రోచ్ అయ్యారా లేదా డైరెక్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చారా అనే పాయింట్ నాకు కొంచెం డౌట్ వచ్చింది ఈ విషయంలో. అంటే స్టోరీ కంటే ముందు పాయింట్ అనుకున్నప్పుడే నాకే చెప్పాడు ముందు. సో స్లోగా తయారయ్యే కొద్దీ ఆలోచించి చూస్తే ఇది ఎవరికి నప్పుతుంది అనేది మనోడికి క్లారిటీ లేదు, నాకు క్లారిటీ లేదు. నాకు భయం వేసింది. అంటే ఒకేసారి ట్రిపుల్ యాక్షన్ ఇవన్నీ చేయాలంటే ఏంటనేది నేను ఎప్పుడు డ్యూయల్ రోల్ ఎప్పుడు చేయలే. సో ఎలా ఉంటుందని కొంచెం ఇది అయ్యాం. కానీ ఆలోచించి చూస్తే మీరు చూస్తారుగా, ఇంకా మేబీ నేనే మిగిలినేమో ఆప్షన్ హసిద్కి. అది కరెక్టో కాదు చూసి మీరు. కామన్ గా ఒక డౌట్ రేజ్ అయింది ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కనిపించాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపించాయి. ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏమన్నా క్రియేట్ అవుతుందా? ఎందుకంటే ఒక్క 3 hours లోనే 2.5 hours లోనే మనం చూసేయాలి మూవీ, ద ఎండ్ ఇచ్చేసేయాలి మనం దానికి ఏంటి అసలు. సో ఇది ఇన్ని క్యారెక్టర్స్ అనేటివి ఏమన్నా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయా? ఎట్లా అంటే ఆ స్టోరీ లైన్ అనేది ఒక్క మూవీలోనే ఎండ్ అయిపోతుందా అనే డౌట్. లేదు, ఆ కన్ఫ్యూజన్ లేకుండానే ఉన్న యాక్టర్స్ అందరూ కూడా మాకు స్వాగ్కి వర్క్ చేసిన రీతు, అందరూ యాక్ట్ చేసిన వాళ్ళందరూ, నేను, అందరూ కూడా స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో అందరూ డ్యూయల్ రోల్ చేశారు. అందరూ డ్యూయల్ రోల్లో ఉంటారు. నాది 3-4 ఇది ఉంటాయి.
ఒకదానికొకటి సంబంధం ఉండదు. మీరు అంత కన్ఫ్యూజ్ అయిపోవడానికి నాలా నేను ఉండను, ఒక క్యారెక్టర్ ఉంటా, మిగతా అన్ని మీరు క్యారెక్టర్లే చూస్తారు. నాకే అది అనిపించింది. అంటే బేసిక్గా అది చాలాసార్లు మనకు అనిపించింది మనం చేసిన సినిమా మనం చూసినప్పుడు. అరే బయటకు వచ్చింది నాకు ఆడు బాగున్నాడా ఈడు బాగున్నాడా అనే దాంట్లో ఉంటాం మనం. యాజ్ అన్ యాక్టర్ మనం చేసిన తర్వాత మనం అనాలిసిస్ చేసుకుంటాం, ఎవడు బాగా చేసాడు. కాంపిటీషన్ వాళ్ళ మధ్యనే ఉంటుంది. సో బయటకు వచ్చి చూసేసరికి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే అసలు మేము కనిపించం, మీకు పాత్రలే కనిపిస్తాయి, పాత్ర పేర్లే కనిపిస్తాయి, మీకు అవే రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు సినిమా చూసి వచ్చాక డెఫినెట్గా ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతారు. ఇంక మీరు ఫ్యామిలీతో కనుక పేరెంట్స్ని కనుక తీసుకెళ్లారంటే ఒక డిస్కషన్ ఒక 2 రోజులు కన్ఫామ్గా ఉంటుంది మీ ఇంట్లో. వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్టోరీ యాక్చువల్లీ. అండ్ ఏది మేము సీరియస్గా కన్వే చేయడానికి ఏది ట్రై చేయలేదు. ఇట్స్ డన్ ఇన్ అ వెరీ లైట్ హార్టెడ్ ఎంటర్టైనింగ్ మేనర్. బట్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వేర్ ఇట్ విల్ బీ ప్లేయింగ్ అండ్ మీరు ఫోన్ మీద ఉంటారు. ఇట్స్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. yes and definitely ఫోన్ ఏదైనా వచ్చినా కూడా ఇలా చూసుకున్నా మిస్ అయిపోతుంది. మీరు మిస్ అవుతారు, పర్లేదు, అక్కడి నుంచి కూడా మీకు అర్థం అవుతుంది ఏం మిస్ అయ్యారని. మళ్ళీ సెకండ్ టైం కూడా చూసి మీరు క్యూరియాసిటీ బాగా పెంచుతున్నారు. యా, సో ఫీమేల్ సెంట్రిక్ గా అనిపించింది, చాలా స్కోప్ కూడా అనిపించింది ఫీమేల్ రోల్స్ కి. జాస్మిన్ గారు యాడ్ అయ్యారు, దాక్ష గారు ఉన్నారు. సో ఈ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? సో డెఫినెట్లీ హసిద్ ప్రీవియస్ మూవీ కూడా చూస్తే ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ రిటర్న్. సో ఈ మూవీలో కూడా అలానే ఉండిపోతుంది. నా క్యారెక్టర్ ఎస్పెషలీ లైక్ రుక్మిణీదేవి, రుక్మిణీదేవి చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా ఇంటిమిడేటింగ్గా ఉంటుంది, చాలా అథారిటేటివ్గా ఉంటుంది. అండ్ సేమ్ విత్ ది అదర్ క్యారెక్టర్స్ యాజ్ వెల్. ఐ థింక్ దే వెరీ వెల్ రిటర్న్. ప్రతి క్యారెక్టర్ they're all very well written characters. So I think the audience will like it. Yeah. So I have a small doubt, like ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? బికాజ్ ఇది ఫ్యామిలీ ట్రీ బేస్ మీద కొన్ని రియల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి కదా దీంట్లో జరిగినట్వి. సో ఇలాంటి రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ జానర్లో ఇప్పటిదాకా ఏ సినిమా రాలా. మనం ఏదైనా రిఫరెన్స్ తీసుకుని ఇది ఎలా కన్వే చేస్తే బాగుంటుంది చాలా పెట్టుకుంటాం మనం. నేను ప్రీవియస్ ఫిల్మ్స్కి ఓకే ఇది ఎంటర్టైనర్ కదా, దీంట్లో ఈ టైంకి ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు అనే అందరికీ ఉంటాయి అవి. దీనికి రిఫరెన్స్ లేదు, అంటే ఇలాంటి స్టోరీ లేదు ఇప్పుడు దాకా, అంటే నాకు తెలిసి అయితే లేదు. సో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకుని అసలు లేదంటారు అలాంటి స్టోరీ? 100% నాకు తెలిసి అయితే లేదు. మా ఇద్దరికి అది మా టీంకి తెలిసి లేదు. మరి మీరు ఏమైనా పట్టుకుని చెప్తే నాకు కొత్తగా అనిపించిందనే చెప్పాను కదా మీకు. రిఫరెన్స్ అయితే నాకు తెలిసి లేదు. సో మరి చూసి చెప్పాలి ఎవరన్నా. ఇది అక్కడ ఇక్కడ అసలు ఎక్కడ ఉండదు. ఓన్లీ సింగా క్యారెక్టర్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అండి దీంట్లో? పైన ఇన్ఫ్లుయెన్సర్. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని వాటిని ఆ మీమ్స్ని వాటిని వాడటం తప్పితే ఆ క్యారెక్టర్కి ఏది ఇంక రిఫరెన్స్లు ఉండవు. ఓకే, సో ఈ 4 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ విజిబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిలో బాగా మీకు టఫ్ అనిపించిన, ఎక్కువ వర్క్ చేయాల్సిన క్యారెక్టర్ ఏదనిపించింది? వర్క్ చేయాల్సింది అయితే భవభూతి. అంటే నేను వర్క్ కాదు, నా మీద లుక్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఇది చేశారు. వర్క్, ఫిజికల్ వర్క్. మెంటల్ వర్క్ అయితే ఏయాతి క్యారెక్టర్ మీకు అందరికీ అంటే జస్ట్ అలా మైండ్ బ్లో అవుతుంది ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత. డైలాగ్స్ కావచ్చు, ఆ క్యారెక్టర్ అటువంటిది. మనకి 100% మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ మన తాతలు కానీ వీళ్ళు గుర్తొచ్చేస్తారు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు. సో ఆ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుందండి. అండ్ మీది 2 క్యారెక్టర్స్ అన్నారు కదా, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి 2 క్యారెక్టర్స్లో? డెఫినెట్లీ రుక్మిణీదేవి. ఎందుకంటే ప్రీవియస్ మూవీ ప్రమోషన్స్కి కూడా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో అడిగేవారు వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ యూ వాంట్ టు ప్లే అని. సో నేను ప్రతిసారి లైక్ ఐ వాంట్ ప్లే క్వీన్స్ రోల్ అని చెప్పేదాన్ని, ఆర్ ఐ వాంట్ బీ ఎ పార్ట్ ఆఫ్ అ పీరియడ్ ఫిల్మ్ అని చెప్పేదాన్ని. సో ఈ ఫిల్మ్ ద్వారా నాకు 2 చేసే ఆపర్చునిటీ దొరికింది. సో డెఫినెట్లీ రుక్మిణీదేవి. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ లైక్ వన్ ఆఫ్ ద మెమరబుల్ క్యారెక్టర్స్ ఇన్ మై కెరియర్. అలా చెప్పి మీరు మేనిఫెస్ట్ చేసినట్టున్నారు, గట్టిగా చేసినట్టు. మేబీ రుక్మిణీదేవి మీద ఒక సెపరేట్ ఫీచర్ ఫిల్మ్ తీయాలనుకుంటా నెక్స్ట్.
కదా, దట్స్ గుడ్ ఐడియా. యాక్చువల్లీ అంతే అంత డెప్త్ ఉందా రోల్ కి, అంత డెప్త్ ఉందంటారా? అంటే ప్రతి క్యారెక్టర్ డెఫినెట్ ప్రతి గా క్యారెక్టర్ హ్యాస్ లైక్ బ్యాక్ స్టోరీ అండ్ డెప్త్ ఉంటుంది. సేమ్ టైం ఫీమేల్ ఆడియన్స్ అందరూ కూడా రీతు విపరీతంగా కనెక్ట్ అయిపోతారు ఈ సినిమా తర్వాత. అంటే ఈ క్యారెక్టర్లో వాళ్ళు చూసుకున్నట్టు ఈ ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిది ఉంటుంది, ఆ పాతది ఏదైతే రుక్మిణీదేవి క్యారెక్టర్ ఉందో అలా అందరూ ఉండాలని అనుకుంటారు. అంటే ఆడవాళ్ళందరూ అనుకుంటారు, అలా 100% అనుకుంటారు. మనసులో అయితే కొంచెం అనుకుంటాం Mm. ఇలాంటి డామినేషన్ చేయాలి కోపం వచ్చినప్పుడు, అవును కానీ అంత క్రూరంగా అయితే అనుకోలేదు. అంటే డామినెన్స్ అని కాదు, అలా ఫీల్ అవ్వాలనుకుంటారు. అది ఆ స్పేస్ కోరుకుంటారు, 100% కోరుకుంటారు. అందుకే సినిమా ఇది అయినప్పుడు మాత్రం నేను రీతు ముందు ఫిలిమ్స్ అన్నీ కూడా మనం మెయిన్ స్టోరీ సెలెక్షన్ మీద, డిఫరెంట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ వెళ్ళేది. రీతు కూడా అంటే పర్ఫార్మర్ అని తెలుసు, ఇంత మంచి పర్ఫార్మర్ నేను నిజంగా ఇది అనుకోలే. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఇంకా పర్ఫెక్ట్ చేసింది, చాలా బాగా చేసింది. రేపు అంటే మనం చెప్పుకోకూడదు, బట్ రిలీజ్ అయ్యాక చెప్తారు. సో ఇట్ కేమ్ అవుట్ ఆల్ బికాజ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. సి హి కాంప్లిమెంటెడ్ మీ. ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. యా అండ్ ఆ గెటప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్వాగ్ అనే టైటిలే క్యాచీగా ఎందుకు, అసలు స్వాగ్ అని ఎందుకు, ఇది డైరెక్టర్ గారిని అడగాలి. బట్ స్వాగ్ అంటే స్వాగనిక వంశానికి స్వాగతం అండి. ఇప్పుడు స్వాగనిక వంశానికి స్వాగతం అని పెడితే చాలామంది చదవలేరు, చదివినా పెద్ద ఇది కింద ఉంటుంది, ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా ఉంటుంది. కరెక్ట్గా దాన్ని మంచిగా స్వాగ్ అని షార్ట్ ఫామ్లో సెట్ అయ్యింది. సో స్వాగ్ అని టైటిల్ పెట్టడం జరిగింది, అంతే, అంతకంటే ఏం లేదు. ప్రతి క్యారెక్టర్కి సినిమాలో యాక్ట్ చేసిన అందరి క్యారెక్టర్స్కి, అందరు టెక్నీషియన్స్కి కూడా ఒక రకమైన స్వాగ్ ఉంటుంది. వాళ్ళ బెస్ట్ స్వాగ్ ఈ సినిమాతో చూపించారు అందరూ కూడా. యా అండ్ మోర్ ఓవర్ ఒక కోటలో జరుగుతున్నట్టుంది షూటింగ్, ఒక పార్ట్ అంటే కావచ్చు. అది ఎక్కడ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకో బాగా. అది జైపూర్, వీళ్ళ సొంతూరు. ఓకే, నా సొంతూరు నమ్మేస్తున్నారు. అదే మా యాన్సిస్టర్స్. ఓ ఓకే, మా మామ్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ యాన్సిస్టర్స్ రాజస్థాన్ నుంచి, సో అందుకే అలా ఐ థింక్ ఇంకొక ప్లస్ పాయింట్ అయితే, కాన్సెప్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ అయితే, బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ మీరు కూడా మీ జనరేషన్స్ తెలుసుకున్నట్టున్నారు. డెఫినెట్లీ అంటే ఆ థాట్ వస్తుందండి అందరికి. మామూలు చూసిన వాళ్ళకి వస్తుంది, ఇంక చేసిన వాళ్ళకి కన్ఫామ్గా వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గుర్తుండదు, కానీ నేను డిస్కషన్స్ అయిన తర్వాత వెళ్ళి తాతగారు వాళ్ళ నాన్నగారి పేరేంటి, వాళ్ళ నాన్నగారి పేరేంటి, ఇవన్నీ అడిగా. తెలుసుకోవాలి కదా మనం, అట్లీస్ట్ తెలుసుకోవాలి. సో అది వస్తుంది సినిమా చూసి, మీ అందరికి కూడా వస్తుంది ఆ ఫీలింగ్. సేమ్ అదే షూట్కి వెళ్ళినప్పుడు కూడా రాజస్థాన్కి వెళ్ళినప్పుడు షూట్ కోసం, ఐ డోంట్ నో, ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ టు మీ. ఎస్, అండ్ మన తరతరాల నుంచి మనం కొన్ని క్యారీ చేస్తాం, సమ్ డిసీజ్ కావచ్చు, సమ్ లగ్జరీ లైఫ్ కావచ్చు. అండ్ మనకి ముత్తాతకి ఎవరికో ఏదో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు. సో అది నిజమంటారా అసలు? అది డిఎన్ఏ నిజమే 100% నిజం. అది ఆ డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ కూడా ఒక ఆప్షన్ మా సినిమా టైటిల్కి అనుకున్నప్పుడు. డిఎన్ఏ మనం ఏంటి అంటే, ఇప్పుడు మీకుంటుంది, ఎవరికి ఉండదు ఆ డిఎన్ఏ. మనం అలా ఎవరికాళ్ళు స్పెషల్గా అయ్యింది డిఎన్ఏ వల్లే. దానివల్ల ఫ్యామిలీ హిస్టరీలో ఏదన్నా ఉన్నా, మీరు హెల్త్ అంటున్నారు, హెల్త్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి, పోలికలు ఉంటాయి, మేనరిజమ్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో ఏముంది, ఇప్పుడు వాటర్ తాగుతున్నారు, తింటా వాటర్ తాగుతున్నారు, వాటర్ పట్టుకునే గ్లాస్ విధానం మీ మమ్మీలా కానీ మీ డాడీలా కానీ ఉండొచ్చు, లేదా మీ తాతగారు కానీ మీ మామగారు కానీ, ఈ వీళ్ళలో నుంచి గ్యారంటీ అది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ గ్లాస్కి అని చెప్తున్నా, మనం తినే విధానం కానీ మనకు తెలియకుండానే ఆ డిఎన్ఏ ఉంటుంది, లోపల ఉంటుంది, అది నిజం. అండ్ ఐ థింక్ ఈ సినిమా కోసం వర్క్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా, లైక్ ఏ మేనరిజమ్స్ మీరు క్యారీ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ ట్రీ మేనరిజమ్స్ ఏమన్నా అట్లా? నా పర్సనల్ కాదు, కానీ ఇప్పుడు ఈ వంశం స్టార్ట్ అయ్యింది, స్వాగనిక వంశం అతనితో, రాణి వంశం స్టార్ట్ అయ్యింది ఆవిడతో. సో ఆవిడ 2 క్యారెక్టర్లు సినిమాలో, నా 3 క్యారెక్టర్లు ఉన్నాయి.
సో పోలికని రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి ఆ కింగ్ చేసిన ఇది డీప్ మైన్యూట్స్ అనమాట. ఇది ఇప్పుడు కాదు, సినిమా చూసిన తర్వాత మళ్ళీ టీవీలో చూసి పట్టుకోవాలి. అది వాడుకున్న ఒక 5-6 క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కడికి ఒక్కొక్కటి స్ప్లిట్ చేశాను. ఓకే. వాంటెడ్లీ ముందు మేము వర్క్షాప్ చేసినప్పుడు అలా అనుకున్నాం చేద్దామని. సో వాడుకున్నది ఒక మేనరిజం. ఆడు సిగార్ కాలుస్తున్నాడు, ఆడుదో స్టైల్, ఆ స్టైల్ ఒకటి ఉంటుంది దీంట్లో. ఓకే, వాడు చూసే విధానం, ఆడు వాయిస్, ఆడు ఎంటర్టైన్ చేసేటప్పుడు వాడు చిన్న సౌండ్స్ ఇస్తూ ఉంటాడు, అలాంటిది ఒకటికి. అలా స్ప్లిట్ చేసుకుని వీళ్ళ ముగ్గురిని, అంటే డిఎన్ఏ నుంచి వచ్చినప్పుడు పోలిక అనేది ఉంటుంది కాబట్టి ఆ మేనరిజమ్స్లో చూపించాం. ఎస్. అండ్ మోర్ ఓవర్ ఒక ఫీమేల్ డామినేషన్ ప్రపంచాన్ని చూపించారు, మేల్ డామినేషన్ ప్రపంచాన్ని చూపించారు. సో వై ఫీమేల్ డామినేషన్ మేల్ డామినేషన్ అనే థీమ్ని తీసుకున్నారు అంటే వాట్స్ యువర్? అది ఉంది, అది ఫీమేల్ డామినేషన్ ఇలా కాదు. వాళ్ళు ఇప్పుడు మగవాడు రూల్ చేసే రోజులు ఇప్పుడు జరుగుతున్నాయి ఇళ్లల్లో. నేను చెప్పేది ఇదివరకు ఆడవాళ్ళు చేసేవారు. ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మేఘాలయాలో ఇప్పుడు కూడా మెట్రియార్కల్ సొసైటీ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అలా కంటిన్యూ అవుతున్నాయి. సో కథ అది మంది అప్పుడు అలా ఉండేదంట. అది మగవాడి దగ్గరికి ఎలా వచ్చింది, మగవాడి డామినెన్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దేనివల్ల స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మొదలైన కథ అనమాట. ఒక వింజామర అనే వంశం, స్వాగినిక వంశం, వాళ్ళు వింజామర నుంచి స్వాగినికం ఎలా తీసుకుంది, అంటే మగవాడికి అధికారం ఎలా తెచ్చింది నుంచి కథ ప్రారంభం. ప్రజెంట్ జనరేషన్ వరకు తెచ్చేసారు. అప్పుడు ఓకే, తర్వాత ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, మనవలు ఎలా ఉన్నారు, ముని మనవలు ఎలా ఉన్నారు, అంటే 400 years బ్యాక్ స్టోరీ అది. సో ఎలా మారుతూ వచ్చారు, అప్పుడేం పొగరు ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఆడవారిలో ఏమి అహంకారం ఉంది, ఇప్పుడే ఉంది, ఇవి చెప్పడం జరిగింది. యా, అంటే ఎక్కడైనా ఎవరి ఫీలింగ్స్ అయినా టచ్ అయ్యి హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి అనిపించిందా మీరు క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు? డెఫినెట్గా ఫీలింగ్స్ని హర్ట్ అవన్నీ ఇంటెన్షన్ కాదు, బట్ చూసేటప్పుడు మనం చాలా సినిమాలు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సినిమా చూస్తామండి, సినిమాలో మొత్తం 2.5 గంటల సినిమా, 2.5 గంటలు మనం నచ్చదు, కొంచెం డిస్కనెక్ట్ అవుతాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి మనం కనెక్ట్ అవుతాం. ఎలా అయితే కనెక్ట్ అయ్యి బయటకు వచ్చేస్తాం, అలా ఆడవాళ్ళందరూ కొన్నిసార్లు నన్ను తిట్టుకుంటారు బాహుబలి క్యారెక్టర్ని, కానీ మగవాళ్ళందరూ మెచ్చుకుంటారు సేమ్ టైం. ఇప్పుడు రుక్మిణీదేవిది కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రీతు క్యారెక్టర్ ప్రతి అమ్మాయికి చాలా బాగా నచ్చుద్ది, మగవాళ్ళు తిట్టుకుంటారు. అని తిట్టుకోవడం వేరే విధంగా కాదు, ఏంటిది అని అది ఉంటుంది, అది తెలియకుండా ఉంటుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏంటనేది మన కథ, లాస్ట్కి వచ్చేసరికి మగ ఆడ ఏంటనేది మన కథ. అలా అని చెప్పి మగ గొప్ప ఆడ గొప్ప ఇలాంటిది ఉండదు మళ్ళీ. అంటే ఐ థింక్ జస్టిఫై చేసినట్టున్నారు లాస్ట్, ఆబ్వియస్లీ జస్టిఫై. అది క్లైమాక్స్ విల్ బి బ్రిలియంట్. ఇది ఉంటుంది థియేటర్లో చూసిన వాళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్, అదే మాకు ఏం ఎక్స్పీరియన్స్ వస్తుందో అదే డెఫినెట్గా వస్తుందని గట్టిగా నమ్ముతున్నా. సో చాలా బాగా సాటిస్ఫై అవుతారు. క్లైమాక్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఇన్ని డిఫరెంట్ విషయాలు చెప్తున్నారు కదా, అసలు ఇదంతా ఒక సినిమాలో కంప్లీట్ చేశారా, లేదా మా కోసం ఏమైనా సస్పెన్స్ పార్ట్ 2లో కూడా కంటిన్యూ చేద్దాము అనే ప్లాన్లో ఉన్నారా? చాలాసార్లు అనుకున్నామండి పార్ట్ 2 ఇలా అనుకున్నాం, కాకపోతే పార్ట్ 2కి వెళ్ళినప్పుడు మనం డ్రామా జానర్ని హోల్డ్ చేయడం కొంచెం కష్టం తెలుగు ఆడియన్స్కి అట్లీస్ట్. అది రిలీజ్ గ్యాప్ 1 month 2 months ఉంటే ఓకే, బట్ ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవ్వదు. అదే యాక్షన్ లేకపోతే చిన్న వైలెన్స్ లేకపోతే లవ్ ఇలాంటివి ఉన్నప్పుడు, లవ్ కాదులేండి, ఇలాంటివి ఉన్నప్పుడు కంటిన్యూషన్కి మనం ఎగ్జైట్ అయ్యి వెయిట్ చేస్తాం. డ్రామా జానర్కి వచ్చేసరికి అంత హోల్డ్ ఉండదేమో అని మా పర్సనల్ ఫీలింగ్. అందుకనే దీని నుంచి పార్ట్స్ కింద చేయొచ్చు. ఇప్పుడు అన్నీ కూడా మీకు 400 years స్టోరీ మొత్తం చెప్తాం కదా 2.5 hours. బెస్ట్ ఏదైతే ఎక్కువ అప్లాజ్ వస్తుందో రేపొద్దున ఆ క్యారెక్టర్ని తీసుకుని మళ్ళీ ఒక ఫుల్ ఫిల్మ్ కింద చేసుకోవచ్చు. సో మీ గెస్ ఏంటి, ఏ క్యారెక్టర్కి ఎక్కువ అప్లాజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఏదొచ్చినా నాకే కాబట్టి సో పర్లేదు, ఏదొచ్చినా పర్లేదు. అంటే నేను చేశానని చెప్పడం కాదు, బయట నుంచి నేను సినిమా చూసినా కూడా నిజమైన కాంపిటీషన్ ఇది, ఒకటి తర్వాత ఒకటికి ఎలా ఉంటుందో మరి చూడాలి. రిజల్ట్ కోసం వెయిటింగ్. It's Vishnu versus Vishnu. He's playing 4-5 different characters. It's Vishnu versus Vishnu. You have to say which is your favorite and they're all very different from each other, but I think Bhavabhuti stands out in a way because I like Anubhuti present character. Like I've had many scenes with him.
ఓ సో ఆ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఐ ఎంజాయిడ్ ద కాన్వర్జేషన్స్ బిట్వీన్ దీస్ టూ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ మీరు అన్నారు కదా చాలా పూర్వం విషయాలు ఉన్నాయి దీంట్లో, మరి లాంగ్వేజ్ కూడా ఎట్లా ఉంటుంది అసలు? ప్రెసెంట్ ట్రెండీ లాంగ్వేజా లేకపోతే ఆ టైంలో ఏది ఉందో ఆ టైం లాంగ్వేజ్ ఓ ఉంటుంది. మై గాడ్, ఎట్లా అంటే ఆ ప్రిపరేషన్ ఎలా జరిగింది? సింపుల్ అండి. హసిత్కి మొత్తం నాకు తెలిసి ఒక 1000 సంవత్సరాల క్రితం తెలుగు కూడా వచ్చు అనుకుంటాడు. సో వెరీ స్ట్రాంగ్ తెలుగు మనవాడిది. సో ఇంకా నాకు డౌట్ లేదు వెరీ, అంటే మనం చెప్తున్నాం కదా అందరికీ అర్థం అవుతుంది కదా ఇంత అంటే, అర్థం అయిపోయిన పర్లేదు పోయి అర్థం చేసుకుంటారు, అట్లీస్ట్ ట్రై చేస్తారు. తెలుగు కదా మనం అచ్చ తెలుగే వాడదాం, అందుకే అచ్చ తెలుగు మరి సినిమా అర్థం టైటిల్ కావాలి కూడా పెట్టాం. కదండి ఇప్పుడు నాకు సీరియస్ ఈ కొన్ని పదాలు ఇప్పుడు నేను కరిబిక్ గిరిబిక్ అంటాను, మీకు అర్థం కాదు అది సీరియస్లీ. ఏంట్రా ఇది అని చూస్తారు, ఎలా స్టార్ట్ అయింది అసలు ఏంటి అని తెలుసుకుందాం అని చూస్తారు. ఇప్పుడు కాకపోయినా మిమ్మల్ని ఎవరన్నా కొద్ది రోజుల పోయిన తర్వాత అడిగారు అనుకో, నిజమే ఇది ఆ సినిమాలో ఏంటిది అని చూస్తాం. ఓకే. కరి అంటే ఏనుగు, అది ఎవరికి తెలియదు. గిరిబిక్ అంటే గిరి అంటే కొండ, ఏనుగు చావు కొండ చావు, అది వేరే అర్థం, దానికి దీనికి సంబంధం ఉండదు. అవి తెలుసుకుంటే బాగుంటుంది కదా అని ప్రతి సినిమాలో నేను అక్కడక్కడ చిన్న చిన్నగా వదులుతూ ఉంటా. ఇప్పుడు బ్రోచేవారు వచ్చినప్పుడు చాలామంది బ్రోచేవారు ఎవరు అంటే అర్థం ఏంటన్నారు, అర్థం ఏంటంటే కాపాడేవారు. అది ఎలా తెలుసుకుంటారంటే అప్పుడు వివేకుడు సేమ్ అదే డైలాగ్ చెప్పాడు, ఏమని తెలుసుకుంటారు. నిజమే, మనం ఎంతో కొంత తెలుగు వర్డ్స్ పెట్టి వాటిని పాత రోజుల తెలుగు మాటలని ప్రమోట్ చేస్తే తెలుగుకి మంచిది. ఎస్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే అసలు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వచ్చారా? అసలు ఈ కనెక్షన్, ఈ బాండ్ ఎట్లా వచ్చింది అంటారు? మేము కాంబినేషన్ రాజరాజ్ చోరా ఇక్కడే చేసామండి, పీపుల్స్ మీడియా 4 years బ్యాక్. సో అప్పటి నుంచి మాకు రిలేషన్ ఉంది. ఇలా మళ్ళీ మేము టీమప్ అయ్యి సినిమా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పిన వెంటనే ఇంకేం లేదు, మాకు ఇది ఓన్ బ్యానర్ లాగే అంత క్లోజ్ మాకు ముందు నుంచి కూడా వివేక్ గారు అండ్ మా విశ్వప్రసాద్ గారు. సో ఇమీడియట్ స్టార్ట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ చేసుకుని ఒక 6 months షూట్కి వెళ్ళాము. వండర్ఫుల్ అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ, వై ఆడియన్స్ షుడ్ కమ్ అండ్ వాచ్ స్వాగ్ అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అండి. ఇట్స్ అ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అండ్ ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు ఆడియన్స్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ దెమ్. దర్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఈస్ గోయింగ్ టు బి థరలీ ఎంటర్టైనింగ్. అండ్ ఇలాంటి మూవీ ఐ థింక్ థియేటర్స్లోనే చూడాలి. And we'll be waiting for their reviews. Yes. And one word లో మీరు చెప్పండి. స్వాగ్ అనే చెప్తారేమో. One word. One word. ఎప్పుడు చూడని కని విని ఎరగని కథ సినిమా రూపంలో వస్తుంది. సో తప్పకుండా ఆ వింతని విడ్డూరాన్ని చూడాలంటే థియేటర్కి వచ్చి మా సినిమాని చూడండి. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ యాక్చువల్లీ. అండ్ మీరు చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ విన్న తర్వాత అయితే డెఫినెట్లీ చూడాలనిపిస్తుంది ఇంకా థియేటర్స్కి వెళ్ళి. సో మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీరు మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.